ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 16వ తేదీ బుధవారం రోజున 70,372 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,463 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,25,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 13 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా పవన్ కుమార్ గారు, మేడం బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతాయో చెప్పండి, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జరుగుతుందా అని అడుగుతున్నారు. ఈ 2025 సంవత్సరంలో తిరుమల స్వామి వారికి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తారండి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం రోజున స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. అలాగే నెక్స్ట్ ఐశ్వర్య లక్ష్మి గారు, మ్యామ్ మాకు కళ్యాణం టికెట్స్ దొరికాయి. ఏప్రిల్ ఎండింగ్ లో ఓవరాల్ గా ఎంతసేపు పట్టొచ్చు దర్శనం కళ్యాణం అంతా కలిపి ఎన్ని అవర్స్ ప్లీజ్ చెప్పరా అని అడుగుతున్నారు. కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తుల్ని ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఆ సేవకి సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే అలో చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు కళ్యాణోత్సవం సేవ అనేది జరుగుతుందండి. సేవ అయిపోయిన వెంటనే అక్కడే ధ్వజస్తంభం వద్ద దర్శనం క్యూ లైన్ లోకి మిమ్మల్ని దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. అంటే కళ్యాణోత్సవం సేవ ప్లస్ దర్శనం 2 కూడా కంప్లీట్ అయిపోయి మధ్యాహ్నం 2 లేదా 2:30కి మీరు శ్రీవారి ఆలయం నుంచి బయటికి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ విజయ గారు, ఏపీఎస్ఆర్టీసీ బస్సు ద్వారా తిరుపతి వెళ్లే వరకు 300 రూపీస్ దర్శన టికెట్స్ ఇస్తారు అంటున్నారు. ప్రొడ్యూసర్ ఏంటి లక్ష్మి గారు అని అడుగుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు, అలాగే టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అంటే 2024 డిసెంబర్ నెల నుంచి ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని, టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. సో భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ శోహనా గారు, తిరుమలలో ఆఫ్లైన్ రూమ్స్ టైమింగ్స్ ప్లీజ్ రిప్లై, తిరుచానూరు మంగాపురం టెంపుల్ ఓపెనింగ్ టైం మార్నింగ్ రిప్లై ప్లీజ్ అక్క అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి. సిఆర్ఓ ఆఫీస్ వద్ద తెల్లవారుజామున 5 గంటల కల్లా కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ లో రూమ్స్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎవరైతే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవడం జరుగుతుంది. ఉదయం 7 గంటల తరువాత ఎవరైతే ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందండి. ఒకవేళ మీరు తిరుమలకి చేరుకునే సమయానికి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయనుకోండి, ఆ భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. తిరుమలలో లాకర్స్ మొత్తం 4 ప్లేసుల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PAC2, 2 పద్మనాభ నిలయం అంటే PAC5, 3 యాత్రీ సదన్ అంటే PAC1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC3. తిరుమల కొండపై ఈ 4 ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు
రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. కావున భక్తులు తిరుమలలో ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు. ఇకపోతే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11:30 వరకు భక్తులకి సర్వదర్శనం కల్పిస్తారండి. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్ దర్శనాలు ఉంటాయి. తిరిగి మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకి దర్శనం కల్పిస్తారు. అలాగే రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకి అమ్మవారి దర్శనం కల్పిస్తారు. శుక్రవారం రోజు మాత్రం ఉదయం 8:30 నుంచి 11:30 వరకు భక్తులకి సర్వదర్శనం ఉంటుంది. 11:30 నుంచి 12 గంటల వరకు బ్రేక్ దర్శనం ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకి అమ్మవారి దర్శనం కల్పిస్తారు. అలాగే రాత్రి 7 గంటల నుంచి 9:30 వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. అలాగే నెక్స్ట్ స్నేహిత గారు, మేడం నమస్తే, వర్చువల్ సేవ కళ్యాణోత్సవం లాగిన్ అయి దర్శనం తీసుకున్న నెంబర్తో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ ఇంకో దర్శనం బుక్ చేసుకోవచ్చా, లేక వేరే నెంబర్తో లాగిన్ అవ్వాలా, ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. మీరు వర్చువల్ సేవల్ని ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారు, సేమ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయి మళ్ళీ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. బుక్ అవుతుంది, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే వర్చువల్ సేవలు వేరు, 300 రూపీస్ దర్శనం వేరు. కాబట్టి వర్చువల్ సేవ టికెట్స్ ద్వారా మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నప్పటికీ మళ్ళీ సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.